ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువుడు ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, నేడు మతోన్మాద జాతి బాగా పెరిగిపోతుంది. అందులో భాగంగా లలిత్ కుమార్ అన్న మతోన్మాది గురించి మీకు పరిచయం అవసరం లేదు. వాడు రీసెంట్గా అరెస్ట్ అయ్యాడు కూడా. వాడు ధర్మరక్షణ పేరుతో అమాయక హైందవ సోదరులను దోచుకోవడమే కాదు, రీసెంట్గా బంగారు వ్యాపారి దగ్గర బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాక్కోవడంతో అతను కేసు పెట్టాడు. ఆ వీడియో ఒక్కసారి చూడండి. వచ్చేసరికి నేను ఎందుకంటే నేను భయపడ్డా. తర్వాత నేను ఆలోచించుకున్నా, నేను దండం పెట్టేశాను మీకు. శనాగతి ఫస్ట్ ఆయన అన్నదే కదా సార్, ఆయన అన్నదే డబుల్ లక్షలు సార్. 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షలు కాదు. యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుంటున్నా, నాకు ఏ బాధ లేకుండా సార్. మీరు ఆ మాట అన్నది సార్, మనము ఇబ్బంది పెడతాం, ఇబ్బంది పడతాడు మనం చెప్పలేం కదా. ఇది అంతే. ఇప్పుడు జనం నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను మాట్లాడాను. జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ, సరే అది వదిలేసేయండి సార్. మీ జనం నాకులా తెలుస్తారు. మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరినీ పిలిచి అదే జనాలు రావటం. వచ్చినా కూడా రాంగ్ కదా సార్. అది ఒక స్టోన్ అమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు, నేను ఇప్పిస్తా అంటాం తప్ప. కొద్దిగా పెద్ద మనసు చేసుకోండి. మీరు పెద్ద మనసు చేసుకోవాలి సార్, నేను ఆల్రెడీ చెప్పాను. అవి మరీ పెద్ద ఫిగర్లు కాకుండా కొద్దిగా మంచి అనుకూలంగా ఉండే గేమ్స్. నా టాలెంట్ అసలు చూపించట్లేదు. ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా, ఫస్ట్ నుంచి జేబులో తెల్లకాయితం ఉంటుంది. నేను ఎవరితో పోట్లాడిన అవసరమే లేదు. ఫస్ట్ నుంచి కాంపర్సన్ అని మీకు తెలుసు. మీరు మళ్ళీ 1,50,000 తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసినా, మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత్ గారిని కూర్చోబెట్టి, స్వామి మనం 1,50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాము, తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము, మనం మాట్లాడొద్దు స్వామి అని మీరు అనాలి. అదేంటి మరి మాట్లాడండి. అదేంటి మళ్ళీ పనికిరాని అసలు ఒక రూల్ ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక వ్యవహారం ఉందా? దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసిచ్చింది. 100,000 మంది దాన్ని పెట్టుకుని బాగుపడింది. అన్ని చూస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. మీరేదో చెప్పారని మీ వెనకాల రావటం, ఆ 10 మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా? వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతాం. వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు, అది అయిపోయింది, అది తీసేయాలి. అది కమిట్మెంట్ లేకపోతే ఎట్లా సార్? దేనికైనా ఇంకా ఏ టాక్స్ లేవు. 3 తారీఖు అయిపోయింది. వీడియోస్ ఉండు, మా వీడియోస్ ఉండదు. మీ వ్యాపారం నిజం, మా వ్యాపారం మీ వ్యాపారం నిజం, మా వ్యాపారం మీ వ్యాపారం నిజం, మా వ్యాపారం. మీరు రేపే తీసేయండి సార్. ఆయనది తీసేయాలి. ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసామో, ఒక మాట మీద నిలబడుతున్నట్టు ఒక 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి, దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి. మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు. చూశారు కదండి, మరి ఇంత దౌర్భాగ్యులు మరలా పాస్టర్స్ దశంభాగం పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు అని మాట్లాడడం ఏమైనా బాగుంటుందా? దశంభాగం పేరుతో ప్రజల్ని హింసించే పాస్టర్స్ లేరు అని నేను అనడం లేదు, కానీ ఒక దొంగ ఇంకొకరిని దొంగ అనడం బాగుంటుందా చెప్పండి? అయితే అలాంటి లలిత్ కుమారు క్రీస్తు వారి పరిశుద్ధ పుట్టుకను ఎంత దౌర్భాగ్యంగా వక్రీకరించి మాట్లాడాడో చూడండి. మనదైన శైలిలో వాడి తాట వలిచేద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటే పరిశుద్ధాత్మ యెహోవా యేసు ఒకడే అంటారు కాబట్టి, యెహోవా వెళ్ళి పరిశుద్ధాత్మకి ఆజ్ఞించాడు, నువ్వు వెళ్ళి మేరీకి కడుపు చేయి, ఆ మేరీ కడుపున నేనే పుడతాను అని చెప్పేసి అన్నాడు. కడుపు చేసింది ఎవరు? యెహోవానే, మరో రూపమైన పరిశుద్ధాత్మ. పుట్టిందెవరు? పరిశుద్ధాత్మ యొక్క సంగమం చేత మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ అయిన యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆ యేసుక్రీస్తే పుట్టాడు. అంటే తనే కాపురం చేసి తనే కడుపును పుట్టాడు. మరి ఈ వరుసని ఏమని పిలుచుకుంటారో మీరే చేసుకోండి, తగిలెట్టుకోండి ఏదో ఒకటి. నాకు అభ్యంతరం. కడుపు చేసి తన కడుపున తనే పుట్టాడు అని వినటానికే చాలా ఎబ్బెట్టుగా ఉంది. కానీ అలా పుట్టిన యేసు దేవుడు అవుతాడు, కానీ అలా దేవుడితో కాపురం చేసి మళ్ళీ ఒక దేవుడిని కన్నా మేరీ మాత్రం అసలు దేవత అవదంట. ఎలా అవుద్ది అని అడుగుతున్నాడు. పైగా
ఏంటండి లలిత్ గారు, ఏం మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన యెహోవా దేవుడు ఒక్కటేనా? మీకెవడు చెప్పాడు? ఎవడో కాకమ్మ కబుర్లు చెప్తే నమ్మేస్తారా? బైబిల్లో చూపించి చెప్పండి ఆ మాట, అప్పుడు నమ్ముతాము. అసలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కటి కాదు. దానికి సంబంధించి ఒకే చోట ముగ్గురి సందర్భం చూపిస్తాను, చూసి సావండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 21-22 వచనాలను పరిశీలిస్తే, ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావును వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇందులో యేసువారు నదిలో బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అందరికీ కనబడేలా శరీరాకారంతో ఆకాశం నుండి ఆయన మీదికి వచ్చారు. తండ్రి స్వరము ఆయన గురించి ఆకాశం నుండి మాట్లాడింది. ఇందులో ఇంత స్పష్టంగా ముగ్గురు కనిపిస్తే ఒక్కటే అని నీకెవరు చెప్పారు? తెలిసి తెలియని మాటలు నువ్వెలా పలుకోవు లలిత్ కుమార్? ఇంకేంటి అన్నావు పనికి మాలినోడా? యెహోవా దేవుణ్ణి మరొక ప్రతిరూపం పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గారికి కడుపు చేశారా? అప్పుడు యెహోవా దేవుడే యేసుక్రీస్తు వారిగా పుట్టారా? సన్నాసి, నువ్వెంత పాప మూట కట్టుకుంటున్నావో తెలుసా? లూకాసు వార్త 12వ అధ్యాయం 10వ వచనంలో, మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ లేదు. ఈ లెక్కన నీకు క్షమాపణ దొరుకుతాదా? అడుక్కు తినే వెధవా. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చూసి సావరా దరిద్రుడా. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును అనగా నీకు ప్రొడక్షన్గా ఉంటారు అని అర్థం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అనగా యేసుక్రీస్తు వారి పుట్టుక అందరి పుట్టుక మాదిరి కాదు, కాబట్టి దేవుని శక్తి నీకు బలాన్ని చేకూర్చి నీకు తోడై ఉంటుంది అని అర్థం. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇంత క్లియర్గా పరిశుద్ధంగా క్రీస్తు వారి జన్మ జరిగిందని ఉంటే నీ కళ్ళేమైనా కాకిలెత్తికెళ్ళయ్యా ఏంట్రా సన్నాసి వెధవా? ఇంకేంట్రా అన్నావు? యెహోవా దేవుడే మరియమ్మ గారితో కాపురం చేసి మరలా ఆయనే పుట్టారు. ఈ వరసనేమంటారో మీరే తేల్చుకోండి అంటావా? చెత్త వెధవా. ఎవరు చెప్పారా నీకు యెహోవా దేవుడే యేసుక్రీస్తు వారుగా పుట్టారని? యెహోవా దేవుడు వేరు, యేసుక్రీస్తు వారు వేరు. వారిద్దరూ తండ్రి కొడుకులు. తండ్రి మనందరి దిక్కుమాలిన పాపాలకై తన కుమారుణ్ణి బలియాగం చేశారు. ఈ వరస పరిశుద్ధమైన వరస. అయితే ఇప్పుడు భయంకరమైన వరస ఏంటో తెలుసా? శ్రీ మత్స్య మహాపురాణం, శ్రీ వేదవ్యాస మహర్షి కృతం 43-44 పేజీల్లో బ్రహ్మ స్థానమైన పద్మపు నడుమ అనే గృహమునందు సరస్వతి అయిన బ్రహ్మ కుమార్తెతో తండ్రి అయిన బ్రహ్మ 100 సంవత్సరాలు కామవాంఛ తీర్చుకున్నాడు. అంటే బ్రహ్మ సొంత కూతురైన సరస్వతితో 100 సంవత్సరాలు సెక్స్ చేశాడు. ఇదేం వరసనైనా? పుట్టిన కూతురుతో 100 సంవత్సరాలు కామవాంఛ తీర్చుకున్న వీణ్ణి ముక్కలుగా నరికేయాలి కదా. పైగా ఈ వరస మీకు న్యాయమైన వరసగా కనబడిందా? ఛే దరిద్రులారా. దేవుళ్ళే సామాన్యమైన మనుషుల కంటే దారుణమైన తప్పులు చేసినా ఆరాధిస్తున్నారంటే ఎంత అజ్ఞానులో చెప్పనవసరం లేదు. ఇలాంటి తప్పు చేసిన వారిని మన ఇంటి పక్కనే ఉండనివ్వము. అలాంటి నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తున్నారంటే మీరు అవివేకులేగా మరి. ఇకపోతే చివరగా అద్భుతమైన ఆంజనేయుని పుట్టుక చూద్దాం. కనీ విని ఎరగని గొప్ప పుట్టుక. ఇలాంటి పుట్టుక సైన్స్కే పాఠాలు నేర్పిన పుట్టుక. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా సనాతన ధర్మం లక్షల సంవత్సరాల నాటిది. దీంట్లో సైన్స్కే తెలియని సైన్స్ ఉందని విర్రవీగే వారి కోసమే చెబుతున్నా. చూద్దాం ఆంజనేయుని పుట్టుక. శ్రీ మహాశివ పురాణం 433వ పేజీ. ఆంజనేయుని స్మరించిన వారికి ఆయుర్దాయం సంపూర్ణముగా నుండును. శరీర పటుత్వం కలిగి ధైర్యము కీర్తి ప్రతిష్టలు కలిగియుండును. వారికెట్టి భయములు అనారోగ్యములు పీడ పిశాచ గ్రహ బాధలు కలగవు. ఆంజనేయుని స్మరణం సర్వం కార్యసిద్ధి నొసంగును. ఎక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడి నుండి ట్విస్ట్ మొదలవుతుంది. త్రేతాయుగములో కేసరి అను రాక్షసుడున్నాడు. అతడు శివభక్తుడు. జన్మరీత్యా రాక్షసుడైన దైవిక ధర్మములు కలిగిన వాడు. అతడు సంతానం కోసం శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, భక్త
నీకు పుత్ర సంతాన యోగ్యము లేదు, నీ తప ఫలితముగా నీకు ఒక కుమార్తెను ప్రసాదించుచున్నాను. ఆమె గర్భమున శివాంశ సంభూతుడైన కుమారుడు జన్మించి అతులిత బలసంపన్నుడు, దైవ కార్యమునకు సహకరించి చిరకీర్తిని ఆర్జించి చిరంజీవిగా మనగలడు అని వరమిచ్చాడు. ఆ వరప్రభావం వలన కేసరికి అంజనాను కుమార్తె జన్మించింది. అంజనకు యుక్త వయస్సు రాగానే కేసరి అనే కపిశ్రేష్ఠుడు ఆమెను వరించి వివాహమాడాడు. అంజన కేసరులకు ఎంతకాలమైన సంతానం కలగలేదు. అంజన చాలా దిగులు చెంది ఒకనాడు మాతంగ మహాముని ఆదేశానుసారముగా వెంకటాచలమునకు చేరి ఆకాశగంగా తీరాన సంతానాభిలాషి అయి శివుని గూర్చి కఠోర తపస్సు ఆరంభించింది. ఆమె అన్నాహారములు విసర్జించి కేవలము వాయుభక్షణ మాత్రమే చేస్తూ తపస్సు చేయడాన్ని గమనించి వాయుదేవుడు ముగ్ధుడై ప్రతిదినము ఒక ఫలమును ఆమెకు ప్రసాదించసాగాడు. వాయుదేవుడి ప్రసాదం కావున అంజన ప్రతిరోజు ఆ ఫలాన్ని మాత్రం ఆరగిస్తూ తపస్సు చెయ్యసాగింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు భూలోక విహారం చేస్తూ వెంకటాచలమును సమీపించారు. ఆ సమయమున ఒక వానర జంట రతిక్రీడ జరుపుతుండడం వారి కంటపడింది. ఆది దంపతులు ఆ వానర జంట చేష్టలకు ముచ్చటపడి తామును వానరూపాలను దాల్చి మైదున సంపర్కము చేత క్రీడించారు. ఆ సమయమున శంకరుని వీర్యము స్ఖలించి ఒక ఆకు దొన్నెయందు పడింది. వాయుదేవుడు ఆ ఆకు దొప్పను వీర్య సహితముగా కొనిపోయి అంజన ముందుంచాడు. అంజన యథాప్రకారము వాయుదేవుని ప్రసాదముగా భావించి శివుని వీర్యమును భక్షించింది. శివుని వీర్య ఫలితంగా అంజన గర్భవతి అయ్యింది. ఆమె ఆ విపరీతమునకు భయము చెందుతూ భర్త సంపర్కము నెరగకుండా తపస్సు చేయుచున్న తనకి గర్భమెలా వచ్చింది, ఇది ఎన్ని అపవాదుల పాలు చెయ్యునోనని చింతించుచుండగా ఆకాశవాణి, తల్లి విచారించకు, ఇది దైవ నిర్ణయము. శివాంశ సంభూతుడైన కుమారుడు నీ గర్భవాసాన్న జన్మించుచున్నాడు. అతడు మహాబలవంతుడు, అప్రతిహాత, ప్రతిభా సంపన్నుడు, మహాజ్ఞాని, మహాభక్తుడు కాగలడు. ఈ యుగమున మహావిష్ణువు రావణ సంహారణార్థం శ్రీరామచంద్రుడై అవతరించుచున్నాడు. ఆ రామునికి సేవకుడై రామకార్య దురంధరుడై మీదు మిక్కిలి శ్రీరామ భక్తుడై నీ కుమారుడు చిరంజీవి అయి యుగాంతము వరకు భక్తుల రక్షకుడై నుండగలడు. నీవు మహితాత్మురాలవు, వీరమాతవు కాగలవు. నీ కుమారుడు యశఃకాంతుల వలన మీ వంశము కీర్తి నొందగలదు అని పలికింది. ఇదండి సంగతి. ఎంత నీచ నికృష్టమైన ఆంజనేయ పుట్టుకను వీళ్ళ గ్రంథాల్లో ఉంచుకొని పరిశుద్ధమైన క్రీస్తువారి పుట్టుకను తప్పుపడుతున్న ఈ దరిద్రులను ఏమి చేయాలో చెప్పండి. ఇకపోతే కేసరి పుత్రిక అయిన అంజన వాయు వల్ల లేక శివుని వీర్యం వల్ల ఆంజనేయుని కన్నది? వీళ్ళిద్దరిలో ఆంజనేయుని తండ్రి ఎవరు? మరి వాయుపుత్రుడని ఎందుకు పిలుస్తున్నారో కామెంట్ చేయండి హిందూ సోదరులారా. ప్రియ వీక్షకులారా, మరి ఒక అంశంతో మరలా కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.